సంగమా, మేల్కొల్పబడాలి, ఉజ్జీవింపబడాలి, రోషం తెచ్చుకోవాలి, సరి చేసుకోవాలి. ఆదాం స్వభావం ఏంటో తెలుసా? ప్రతిదీ నేను కాదు ఏమా. ఓకే, ఎప్పుడు తప్పు మనం ఏది వేసుకోం. అందుకే మన మీదకి ఏ ఆశీర్వాదము రావటం లేదు. దీనికి కారణం నేనే అని దేవుని సన్నిధిలో ఒప్పుకో. నా కుటుంబం పతనం అయిపోవటానికి నేనే ప్రభువా కారణం, ఒప్పుకో. నా పిల్లల జీవితం కట్టబడకపోవటానికి కారణం నేనే, నా పాపమేనయ్యా అని ఒప్పుకో. నా జీవితంలో మేలు జరగకపోవటానికి నా బుద్ధిహీనతేనయ్యా అని ఒప్పుకో. నా జీవితం ఇలా అప్పుల పాలైపోవటానికి నా నోటి దూలే ప్రభువా అని ఒప్పుకో. పరలోకం నీ కోసం పనిచేస్తుంది. వీళ్ళందరూ చేరి తమ్మును తాము